హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ గార్డెన్‌లో చిన్న చిన్న పనులు చేసుకున్నాను. అమ్మ ఊరు నుంచి వచ్చినప్పుడు మెంతులు స్ప్రౌట్స్ లాగా మొలకెత్తించి తెచ్చారండి. ఒక కవర్‌లో తెచ్చారు. అవి మేము రోజు బయట తిరుగుతూ ఉన్నాము. షాపింగ్ చేసుకుంటూ, అలాగా వంట చేసుకుంటూ బిజీగా ఉన్నాం. అప్పుడు నాకు రెగ్యులర్‌గా ఉన్న మెయిడ్ కూడా లేదనమాట. సో, ఇలాగ బిజీగా ఉండేసరికి ఇవి మర్చిపోయాం ఫ్రిడ్జ్‌లో ఉన్నవి. ఇలా కవర్‌లోనే ఉన్నిన్నాయండి. సో, చాలా రోజులయిపోయింది. ఇంకా అమ్మ ఊరికి వెళ్ళే ముందు వచ్చినప్పుడు తెచ్చారు. ఊరికి వెళ్ళే ముందు ఇంకా ఇవి స్ప్రౌట్ అయ్యాయి గానీ, ఎందుకో అన్ని రోజులు స్టోర్ చేసినవి తినడమని ఇలాగా పైన వేసామనుకోండి, మట్టిలో వేస్తే మెంతి ఆకొస్తుందనమాట. కస్తూరి మేతిలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఇలాగా ఫస్ట్ అయితే ఒక ఎంప్టీ పాట్ అంటే దీంట్లో ఏం లేవండి. పిచ్చి మొక్కలన్నీ ఉంటే తీసేసాను. తీసేసి నీట్‌గా సాయిల్‌ని లూజ్ చేసుకొని మెంతులు వేసుకుందాం అనుకున్నా. నార్మల్‌గా కూడా మనము మెంతులు ఒక నైట్ నానేసి మార్నింగ్ అందులో నుంచి తీసి ఇలా మట్టిలో వేసామనుకోండి, మెంతి ఆకు ఈజీగా పెంచుకోవచ్చు. అసలు దానికి పెద్ద మనకి కష్టపడాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా చిన్న చిన్న కుండీల్లో వేసుకోవచ్చు. మనము కొబ్బరికాయ కొడతాం కదండీ స్వామికి. కొబ్బరి చిప్పలో కూడా లైట్‌గా మట్టి వేసి మెంతులైతే పెంచుకోవచ్చు. మెంతి ఆకు ఈజీగా అంటే చాలా చాలా ఈజీగా వస్తుంది. నేనైతే ఇవాళ ఇలాగా ఆ మెంతుల్ని వేస్ట్ చేయకుండా ఇలా వేశానండి. బట్ అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ ఎలా మొలకెత్తాయి ఏంటి అనేసి. వీటికేంటంటే మనకి రెగ్యులర్ వాటరింగ్ అనేది ఉండాలండి. ఒక్కరోజు మనం మర్చిపోయా కూడా అన్నీ పాడైపోతాయన్నమాట. అంటే మొక్కలనేవి ఎదగవు. అందుకనేసి రెగ్యులర్ వాటరింగ్ అయితే ఉండాలి. ఇప్పుడు ఇంకా ఎండాకాలం కదండీ! సో, మొక్కలు చాలా కష్టం అనమాట. గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటది కొన్ని మొక్కలకి. ఎంత నీళ్లు పోసా, ఎన్ని పోషకాలిచ్చా కూడా అంటే ఫ్రీక్వెంట్‌గా ఇవ్వాలి పోషకాలు. మామూలుగా నేనైతే 1 మంత్‌కి అలాగా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను కానీ అంటే పుల్ల మజ్జిగ అలా ఇస్తానండి. నార్మల్‌గా నెయ్యి చేసుకుంటూ ఉంటాను కదా! ఆ మజ్జిగ ఉన్నదే అన్నిటికి డైల్యూట్ చేసి వేస్తూ ఉంటాను. లేదంటే ఒక్కొక్కసారి ఇంకా ఇంటెన్షనల్‌గా ఎగ్ ఆయిల్ 1, 2 ఎగ్స్ మిక్సీలో వేసి అందులో కొంచెం ఏదైనా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అలాంటి ఆయిల్ ఉన్నది దాంట్లో మిక్స్ చేసేసి మొక్కలకన్నిటికి డైల్యూట్ చేసి వేస్తానండి. ఈ మధ్య కాలంలో నిజం చెప్పాలంటే ఏమి ఇవ్వలేదు మొక్కలకి. జస్ట్ కూరగాయ కడిగిన నీళ్లు 2 రోజులు ఫర్మెంట్ చేసి అవే మొక్కలకి ఇస్తూ ఉన్నా. అది కూడా మంచి బలమండి మొక్కలకి. మనము బియ్యము, కందిపప్పు ఇవన్నీ కడుగుతూ ఉంటాం కదా! ఆకుకూరలు అవన్నీ కడిగిన వాటర్‌ని ఒక క్యాన్‌లో అలాగే పెట్టేసి 1 ఆర్ 2 డేస్ అలా పెట్టామంటే ఫర్మెంట్ అవుతుందనమాట. అప్పుడు మనం దాన్ని డైల్యూట్ చేసి మొక్కలన్నిటికి ఇచ్చేస్తే సరిపోతుంది. నేను అలాగే చేస్తూ ఉన్నానండి ఈ మధ్య కాలంలో. ఎక్కువగా తెల్ల మందారం అయితే చాలా బాగొస్తున్నాయి నాకు. నేను జేఎన్‌టీయూ దగ్గర మనకి మలేషియన్ టౌన్‌షిప్‌కి ఆపోజిట్‌లో ఉంటదండి కూకట్పల్లిలో. పెద్ద నర్సరీ మనకి కూకట్పల్లిలో చాలా పెద్ద నర్సరీ ఉంది. అక్కడ నేను వైట్ మందారం తెచ్చుకున్నాను. అది నాటు రకమండి. నాటు మొక్కలు తెచ్చుకుంటే మనకి గులాబీ అయినా సరే, మందారం అయినా సరే చాలా అంటే చాలా పువ్వులొస్తాయి. మీరు నమ్ముతారో నమ్మరో రోజు 7 పువ్వులు దాకా వస్తూ ఉన్నాయండి మందారం పువ్వులు. వైట్ మందారం ఎంత బావున్నాయో అసలు. చాలా అనిపిస్తుంది. ఆ వైట్ కలర్ మందారం పువ్వులు చూస్తే మటుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నిజంగా. అవైతే దేవుడికి పెడుతూ ఉన్నామండి రెగ్యులర్‌గా. హైబ్రిడ్ మందారం కూడా తీసుకోవచ్చు కానీ అంత ఎక్కువ పువ్వులు రావు. అంటే పోషకాలు కూడా మనం ఎక్కువ ఇవ్వాల్సుంటుంది. నార్మల్‌గా నాటు రకం మొక్కలైతే ఈజీగా పెరుగుతాయన్నమాట. ఇలాగా గార్డెన్‌లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాం. మా వారైతే కూరగాయలు బియ్యం కడిగిన నీళ్ళన్నీ కూడా అన్ని మొక్కలకి వేశారు. ఇదైతే కొడైకెనాల్ ఫ్లవర్ అండి. ఇది యాక్చువల్‌గా సీజన్ అన్నమాట. ఎంత మంచి ఫ్లవరింగ్ వస్తూ ఉందంటే ఒక్కొక్క రోజు 4, 5 పువ్వులు కూడా వచ్చేస్తాయండి. చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది. బుద్ధుడి విగ్రహానికి కింద ఉంది కదా! మేము మెయిన్ డోర్ ఎంట్రన్స్‌లో పెట్టుకున్నాము. బుద్ధుడి విగ్రహానికైతే పెడుతూ ఉంటాం. యెల్లో కలర్ కదండీ బుద్ధుడిది. సో, ఇలాంటి ఆహ్, ఫ్లవర్ పెడితే ప్లాస్టిక్ ఫ్లవరా అనుకుంటాం అంత బావుంటుంది. ఏంటంటే మెయిన్ తొందరగా వాడిపోతుందనమాట. చాలా డెలికేట్‌గా ఉంటుంది.
మందారం చూస్తూ ఉన్నారు కదా, మార్నింగ్ ఇంకా విచ్చుకుంటూ ఉంటాయి. కాస్త 10కి అలా వెళ్తే పూర్తిగా విడిగి ఉంటాయి. నేనైతే ఇలాగే కోసేసానండి. మళ్ళీ ఎండ వస్తుంది కదా, పైకి రాలేము. ఇలా కోసేసి కిందికి తీసుకెళ్తూ ఉన్నాను. పారిజాతము చాలా తక్కువగా వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఎక్కువ వచ్చేవి, బట్ ఇప్పుడు తగ్గిపోయాయి అన్నమాట. ఇలాగా పూజకి సరిపోయినన్ని పూలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ గన్నేరు పూలు కూడా బాగా వస్తాయండి. ఇందులో మనకి లైట్ యెల్లోయిష్ కలర్ లో ఉంటాయి గన్నేరు పూలు. ఆ కలర్ ఉన్న మొక్క తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. ఈసారి నర్సరీకి వెళ్తే ఖచ్చితంగా తీసుకోవాలండి. నాకు ఆ కలర్ చాలా ఇష్టం. అంటే ఎక్కడా చూడలేదు, చాలా అంటే చాలా రేర్ గా చూశాను. లైట్ యెల్లోయిష్ గన్నేరు మొక్క ఉంటే గనక తప్పకుండా ఈసారి నర్సరీకి వెళ్ళి తీసుకుంటానండి. ఈ సమ్మర్‌లో ఇన్ని పూలొస్తున్నాయంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇడ్లీ కోసము కారం ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఇడ్లీ కారం పొడి. ఇడ్లీలోకి చాలా బావుంటుంది. అలాగే దోసలోకి కూడా బావుంటుంది. రైస్‌లోకి కూడా తినొచ్చండి. మెయిన్ ఇందులో ఏంటంటే నేను వేసే ఇంగ్రీడియెంట్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువగా వేస్తాను. అలాగే వేరుశనక్కాయలు, నువ్వులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయి, కొన్ని మెంతులు, జీలకర్ర అంతే. ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్‌గా నా వీడియోలో కంప్లీట్ రెసిపీ అనేది పోస్ట్ చేశాను నేను. ఇడ్లీ కారం గురించి షార్ట్ కూడా పెట్టానండి. షార్ట్ వీడియో కూడా పెట్టాను. మీరు ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా చెక్ చేయండి. కంప్లీట్‌గా హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు. ఇడ్లీ పొడి మా బాబుకి చాలా నచ్చింది. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఎందుకంటే మంచి మంచి ఇంగ్రీడియెంట్స్ ఏసి చేశాం కదా! సో, పిల్లలకి నచ్చితే ఆబ్వియస్‌గా తింటారు. అది మెయిన్‌గా మనకి సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తది. ఆ తర్వాత గోంగూర పచ్చడి చేశానండి మధ్యాహ్నం. లంచ్‌లోకి పప్పు ఉంది. గోంగూర పచ్చడి చేశాను. ఆ తర్వాత భోంచేసి ఇంకా అమ్మ, నేను అయితే నిజాంపేటలో మిస్సమ్మ షాప్ వెళ్ళామండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. మిస్సమ్మ శారీస్ షాపు చాలా ఫేమస్ అయిపోయింది కదా ఈ మధ్య కాలంలో. చాలా క్రౌడ్ కూడా ఉంటూ ఉందండి ఇందులో. ఎక్కువ వీళ్ళు షార్ట్ వీడియోస్ రెగ్యులర్‌గా ఎలాంటి శారీస్ తెప్పించాము అనేది రెగ్యులర్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు. అమ్మ ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఒక్కసారి వెళ్దాము అంటే వెళ్ళామన్నమాట. మాకైతే అంత పెద్దగా ఏం అనిపించలేదండి. శారీస్ అయితే ఏం తీసుకోలేదు. సూపర్ డూపర్‌గా ఉన్నాయి అనైతే అనిపించలేదు నిజంగా. ఈ మధ్య కాలంలో కొన్ని రెస్టారెంట్స్ కూడా ఇలాగా ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నాయండి. అంటే ఉన్నదానికంటే కూడా ఎక్కువ వీడియోస్‌లో వాటి గురించి ఎలివేట్ చేయడము, వీటన్నిటి వల్ల నిజంగా అంత బావుంటుందేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుందన్నమాట మనకి. తెలియకుండానే అలా అనుకుంటాం మనం కూడా. అదే అనిపించింది నాకు ఆ షాప్‌కి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే ఇంకా ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ స్నాక్ కోసము పూల్ మఖానా చేస్తూ ఉన్నానండి. పూల్ మఖానా ఏంటంటే ఎక్కువ మనకి ప్రోటీన్ ఉంటుంది. హెల్త్‌కి చాలా మంచిది. మనకు చిన్నప్పుడైతే అసలు ఈ పేరే వినలేదు. ఇది ఎప్పుడు చూడను కూడా చూడలేదండి నేను. బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం కదా! పూల్ మఖానా కొంచెం ప్రైజీగా ఉంటుంది. నేను రీసెంట్‌గా లులు మాల్‌లో తెచ్చుకున్నానండి. పూల్ మఖానా చాలా బావుందక్కడ. అక్కడ ఇవి కూడా ఉన్నాయండి. ఆహ్, గోధుమ అటుకులు కూడా దొరుకుతూ ఉన్నాయి. లూజ్‌గా అమ్ముతూ ఉన్నారనమాట. మనకెంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అంటే 100 గ్రామ్స్ తీసుకోవచ్చు, 150 గ్రామ్స్ ఎలా అయినా తీసుకోవచ్చు. అమ్మ అయితే రీసెంట్‌గా మేము వెళ్ళినప్పుడు తీసుకున్నారనమాట. నేను వీడియో షూట్ చేస్తూ కొంచెం టర్న్ చేయడం మర్చిపోయానండి. అందుకనేసి కొంచెం మాడిందనమాట. అవి మళ్ళీ తీసేశాను. ఇదేంటంటే మనం పూల్ మక్కాన చేసేటప్పుడు కాన్షియస్‌గా ఉండాలి. అక్కడే ఉండి ఫ్రీక్వెంట్‌గా కలుపుతూ ఉండాలనమాట. ఈ పాన్ ఏంటంటే అందులో చాలా పల్చగా ఉంటుంది. తొందరగా మాడిపోతుంది. అందుకోసం లైట్‌గా మాడిపోయాయండి. మీరైతే ఇలా చేసుకోవద్దు. కాస్త వెంట వెంటనే చూసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒక్కొక్కసారి వీడియో షూట్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని రెసిపీస్ ఇలాగే అవుతాయండి. అంటే బ్యాక్ ఎండ్‌లో ఇలా చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. బట్ ఈసారైతే నేనింకా ఎందుకు కవర్ చేయడం, ఇంకా రెగ్యులర్‌గా మనం ఎప్పుడైనా వంట చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చిన్న చిన్నవి జరుగుతాయి కదా! ఒక పక్క ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అప్పుడైతే మా బాబుకి లంచ్ బాక్స్ పెట్టాలి. దోస చేయాలనుకోండి బ్రేక్‌ఫాస్ట్. అసలు ఒక్కొక్కసారి నేను హడావిడిలో దోస వేశానన్నది మర్చిపోయి, ఆ దోస మాడిపోయి ఉంటదనమాట. ఇంక పక్కకు తీసేసి మళ్ళీ ఇంకో దోస వేయాలి గదా! అసలు టైమే తక్కువుంటుంది. ఇంకా హడావిడి చూడండి అసలు మార్నింగ్ ఎట్లా ఉంటదంటే అట్లా ఉంటది. బట్ ప్రతి ఇంట్లో ఉండే ఈ హడావిడే గదా! మార్నింగ్ పిల్లలున్నారు అంటే మనకింకా
చెప్పలేనంత పని ఉంటదనమాట. లంచ్ బాక్సులు అంటేనే పెద్ద పని. అందులో మనం ఏం పెట్టాలి అనేది ఇంకా పెద్ద టాస్క్ అన్నమాట. ముందు రోజే కంపల్సరీ ఆలోచించి పెట్టుకోవాలి కదండి. మనం ఇంకా వాళ్ళకి అందులో నచ్చినవైతే తింటారు, నచ్చనివి అనుకోండి 2 ముద్దలు తింటారు, ఇంకా బాక్స్ బాక్స్ అలాగే వస్తది ఇంటికి. ఇంకా మనం చూసి వాటిని పిల్లల్ని అరచడము, ఆర్గ్యుమెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కామన్. ఇదంతా కూడా ఇంకా రెగ్యులర్ గా జరిగే టాస్క్లే అన్నమాట మనకి. ఇంకా ఏంటండి, అందరూ బిజీ బిజీగా ఉంటారు. ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను కదా, ఇంకా పిల్లలకి ప్రీ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. సిబిఎస్ఈ వాళ్ళకైతే ఇంకా మెయిన్ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్ గా బిజీగానే ఉంటాము. ఈ టైంలో ఏంటంటే మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలాగ లైట్ గా ఉండే స్నాక్స్ మనం ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళకి ఎనర్జీకి ఎనర్జీ వస్తుందండి. అలాగే స్టమక్ అప్సెట్స్ అనేవి అస్సలు ఉండవు. ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో మనం బయట అవుట్ సైడ్ జంక్ ఫుడ్ తెప్పించి పెట్టామనుకోండి, ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజన్ అయిందంటే అసలు చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా, ఎగ్జామ్స్ కాబట్టి. సో అందుకనేసి నేనైతే స్ట్రిక్ట్ గా మైండ్ లో అనుకున్నానండి, నిజంగా అస్సలు ఇంకా చిన్న చిన్నవి కూడా బయట తెప్పించకూడదు, కంప్లీట్ గా ఇంట్లోనే చేయాలి అని అనుకున్నా. అంటే ఇడ్లీ కూడా తెప్పించకూడదు అనుకున్నానండి బ్రేక్ఫాస్ట్ కోసం. ఎప్పుడైనా తనకి ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు అవుట్ సైడ్ అస్సలు వద్దు అని డిసైడ్ అయ్యాను. ఇంత స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉందండి. మొన్న రీసెంట్ గా మా బాబుకి ఫుడ్ అలర్జీ, అంటే ఫుడ్ పడకపోవడం వల్ల అలర్జీ వచ్చింది. బాడీ మొత్తం దద్దులు వచ్చాయి. సివియర్ స్టమక్ పెయిన్ అన్నమాట, అంటే అబ్డామెన్ పెయిన్ లాగా వచ్చింది. అది కూడా మిడ్ నైట్ వచ్చిందండి, 12 o'clockకి. అసలు మండే వచ్చింది అలాగా. సండే నాటుకోడి తిన్నాడు. అది కూడా చాలా అంటే చాలా మంచి చోటు తెచ్చామండి మేము. వాళ్ళు మనకు ఆర్డర్ చేస్తే తెచ్చిస్తారనమాట ఇంటికి. ఎగ్స్ కూడా వాళ్ళవి టెస్ట్ చేసి దాని మీద రాసి ఉంటారు. అంత పర్టికులర్ గా చూసి తెచ్చా కూడా ఫస్ట్ టైం తెచ్చాం మేము నాటుకోడి. ఇంతకు ముందు ఎప్పుడు తెచ్చుకోలేదండి. ఒక్కసారి ట్రై చేద్దాము అంటే, ఇలాగా బాయిలర్ కోడ్లు ఇవన్నీ తినడం మంచిది కాదు కదా. అంటే నార్మల్ గా మీరు తప్పుగా అనుకోవద్దు, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇలా మనము బాయిలర్ కోళ్ళు అలాంటివి తినడము ఎంతవరకు కరెక్ట్. ఇంజెక్షన్స్ అలా ఇస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా మన బాడీలోకి వెళ్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని వింటూ ఉన్నాం కదా. అందుకోసం బాబుకి నెమ్మదిగా టర్న్ చేద్దాము, నాటుకోడి అయితే కొంచెం మంచిది కదా అని అలా థాట్ తో మేము తెప్పించాం అనమాట. కానీ దానివల్ల అయిందా ఇంకేదన్నా అనేది నేను ఫైండ్ అవుట్ చేయలేకపోయానండి. అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసినవే తిన్నాడు. బట్ ఎందుకు ఇలా జరిగింది అనేది తెలీదు. సో అందుకోసమే ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎవరికైనా తెలియకుండా ఉంటారు కదా. నాకు నార్మల్గా ఇలాంటివన్నీ మా ఇంట్లో జరుగుతూ ఉంటాయండి. మా బాబుకి అంత ఈజీగా ఫుడ్ పడదు. అందుకనేసి నేను ఫేస్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఎవరికైనా తెలియకపోతే హెల్ప్ అవుతుందని చెప్పడమే అండి. ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో అవుట్ సైడ్ ఫుడ్ తెప్పించకుండా ఉంటే సేఫ్ అన్నమాట పిల్లలు. అందులోని ఎండాకాలం వస్తూ ఉంది కదా, కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా. పిల్లలు వాటర్ తాగకపోతే ఇంకా ప్రాబ్లం అండి. ఇలాగ ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత పైకి వెళ్ళాను కాస్త వాకింగ్ చేసుకుందామని. ఈరోజు ఎందుకో 5 o'clockకే చల్ల పడిపోయింది వాతావరణం అంతా, చల్ల గాలి, హాయిగా అనిపించిందండి. అలాగా పైన కాస్త చల్ల గాలికి వాకింగ్ చేశాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత టీ ప్రిపేర్ చేశానండి ఈవినింగ్. ఈ మధ్య కాలంలో ఆ లెమన్ గ్రాస్ కంపల్సరీ వేస్తూ ఉన్నాను. ఆ ఫ్లేవర్ అయితే నాకు నచ్చుతూ ఉంది. అంతేనండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.